అయితే 'బిగ్ బాస్ 4' అనేది ఇప్పటికీ చాలా మందికి ఫేవరెట్ సీజన్. అదొక ఫేవరెట్ సీజన్ ఇప్పటికీ అందరికి ఇన్ని సీజన్స్ అయ్యాక కూడా. లోపలికి వెళ్ళాక ఎవరితో పర్సనల్ కనెక్షన్స్ కానీ, ఎమోషనల్ బాండింగ్స్ కానీ అసలు ఎక్కడా కూడా మీకు వేరే వాళ్ళతో కొంచెం ఒక చిన్న కనెక్షన్ ఏర్పడటం అలా ఏం జరగలేదా? ఇప్పుడేం జరగలేదు. అసలు నేను ముందు స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయాను. వెళ్ళారా? నేను ఫుల్ స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యి వెళ్ళిపోయాను. అండ్ బేసిక్లీ నాకు గుడ్ నేమ్ రాకపోయినా పర్లేదు, నాకు బ్యాడ్ నేమ్ అయితే రాకూడదు అనే ఫిక్స్ అయ్యి వెళ్ళాను. మమ్మీ నేను వెళ్ళాను మమ్మీ అని చెప్పా మా మదర్ కి. మమ్మీ నేను ఇప్పుడు ఇలా ఉన్నాను, నాకు ఆపర్చునిటీస్ అన్న వస్తాయి, బిగ్ బాస్కి వెళ్తే అది కూడా రాకపోవచ్చు అని చెప్పా. దానికన్నా ముందు వెళ్లే ముందు 10 మంది 50 మంది 100 మంది దగ్గర సజెషన్స్ తీసుకున్నా, ఎలా ఉండాలని. ఎక్కువ సజెషన్స్ తీసుకున్నా తప్పే బేసిక్లీ. కానీ ఒకటైతే ఫిక్స్ అయిపోయా, నాకు బాయ్ ఫ్రెండ్ వద్దు. అండ్ బాయ్ ఫ్రెండ్ చేసుకోవాలన్న గొప్ప వాళ్ళు కూడా ఎవరు లేకుండే అందులో. అంటే నాకు కనెక్ట్ అయ్యే లాంటి క్యారెక్టర్స్ ఎవరు లేకుండే. నాకు కనెక్ట్ అయ్యే వాళ్ళు, నాకు కావాల్సిన టైప్ వాళ్ళు డిఫరెంట్. ఫర్ మీ ఐ నెవర్ గాట్ కనెక్టెడ్ టు ఎనీ పర్సన్. either anyone was like friend or brother లాగే. అండ్ సెకండ్ థింగ్, నాకు ముందే ఫిక్స్ అయిపోయి నాకు వద్దు, ఐ డోంట్ వాంట్ దిస్. నేను వచ్చేసేటప్పుడు లిటరల్ గా నాకు చాలా నెగటివ్ వచ్చేసింది. ఫెస్టివల్ రోజు నన్ను బయటికి తీసేస్తున్నారంటే ఫుల్ నెగటివ్ అయిపోయింది నా లైఫ్, ఇంకా ఓవర్ అని అనుకున్నాను నేను. బట్ ఇట్ ఈస్ ఆల్ డిఫరెంట్. అండ్ చాలా వరకు ఫ్యామిలీస్, లేడీస్, పిల్లలు అందరూ నన్ను బాగా సపోర్ట్ చేశారు. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ దిస్ షో ఆల్సో, బిగ్ బాస్. దానివల్లే నేను అందరికీ తెలిసాను. కానీ దానికన్నా ముందు నేను చేసిన చాలా కష్టాలు ఉన్నాయి. దానికన్నా ముందు 5-6 ఫిల్మ్స్ చేశాను నేను. మహర్షి ఒకటి చేశారు. అవును, మహర్షి చేశాను. ఇంకా 5-6 ఫిల్మ్స్ చేశాను విచ్ నాట్ రిలీజ్ కూడా అవ్వలేదు. ఇప్పుడు చేసినవే రిలీజ్ అవ్వట్లేదు, అప్పుడు చేసినవి ఏం రిలీజ్ అవుతాయి. కానీ ఆ కేటగిరీలోనే నన్ను తీసుకున్నారు, మోడల్ అండ్ యాక్టర్ కేటగిరీలో. కానీ ఆఫ్టర్ బిగ్ బాస్ కూడా చిరంజీవి గారు అనౌన్స్ చేశారు, దివి అసలు చాలా బాగా పొగిడారు కూడా ఆయన. అవును, అలానే చెప్పినట్లే గాడ్ ఫాదర్ లో మంచి రోల్ చేశారు. బట్ చాలా ఆఫర్స్ మీ వరకు వచ్చి కన్ఫర్మ్ అయిపోయి దివినే ఇంకా కన్ఫర్మ్ అని అనుకున్న తర్వాత కూడా మీ దగ్గర నుంచి వెళ్ళిపోయినాయి చాలా ఉన్నాయి అని చెప్పేసి. అవును, ఇది ఒక అన్స్టేబుల్ వరల్డ్, వెరీ అన్స్టేబుల్. నీకు లైఫ్ వచ్చినా రాకపోయినా, నీ కెరియర్ లో నీ పేరు స్టేబుల్ అయిపోయినా కూడా నీ కెరియర్ కి యు ఆర్ వెరీ అన్స్టేబుల్. నీ ప్లేస్ లో ఇంకో 10 మందిని మార్చేయచ్చు వెంటనే. ఆ 10 మందిని మార్చకుండా ఉండాలంటే ఇప్పుడు వాళ్ళని ఎంత ఎప్పుడు ఫాలో అప్ చేయాలి, రిక్వెస్ట్ చేస్తూ ఉండాలి, చాలా తగ్గుండాలి, చాలా గ్రౌండెడ్ గా ఉండాలి, బతిమలాడుతూ ఉండాలి, గమ్మున ఉండాలి, ఇవన్నీ ఉంటాయి. ఎవడు తోపు కాదు. ఇప్పుడు నా ప్లేస్ లో ఇంకో 100 మందిని అనుకోవచ్చు. లైఫ్ ఇస్ వెరీ అన్స్టేబుల్. అంతే, వచ్చి ఛాన్సెస్ వచ్చేసి వెళ్ళిపోతానే ఉంటాయి. అది మనం చూస్తూనే ఉంటాము. నో వన్ కెన్ హెల్ప్ ఇట్. సో ఇప్పుడు ఆఫర్స్ వచ్చి వెళ్ళటము ఓకే, బట్ అంతా మనం ఒకటి ఫిక్స్ అయి ఉంటాం కదా, ఎస్ ఈ ప్రాజెక్ట్ బాగుంది, చేస్తే ఖచ్చితంగా మనకి కెరీర్, కొన్ని ప్లానింగ్స్, కొన్ని క్యాలిక్యులేషన్స్ కరెక్ట్ గానే, కొన్ని వెళ్ళిపోతే బాధ ఏం అనిపించదు, ఓకే పర్లేదులే నెక్స్ట్ చూసుకుందాం. కానీ కొన్ని కంపల్సరీ వీటి వల్ల మనకి నేమ్ ఉంటుంది, నెక్స్ట్ వేరేది ఉంటుంది అన్నప్పుడు అవి వెళ్ళిపోతే చాలా బాధ. ఇంకొక విషయం ఏంటంటే, కొంతమంది మనల్ని చాలా, అంటే దే విల్ నాట్ కన్సిడర్ యూ. ఇప్పుడు మనం ఇంత కష్టపడి ఇంత చేసిన తర్వాత మళ్ళీ చిన్నప్పుడు తీసుకున్న బడ్జెట్ ఇస్తాము, మీకు ఇదే బడ్జెట్, ఇంతకే వర్క్ చేయండి, మీరు ఇలాగే అని అన్నప్పుడు చాలా బాధేస్తుంది. ఇంత కష్టపడ్డాం కదా, మనకి కూడా చాలా ఖర్చులు ఉంటాయి. ఎన్ని ఖర్చులు ఉంటాయో, అది ఒక యాక్టర్ కి చాలా ఖర్చులు ఉంటాయి. రియాలిటీ కన్నా చూపించుకునేది ఎక్కువ ఉంటుంది. ఓకేనా, ప్రతి యాక్టర్ కి, బేసిక్ యాక్టర్ కే చాలా ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఇంకా టాప్ వెళ్తున్న కొద్దీ ద వే యూ లివ్, ద కార్ యూ యూజ్, ద ప్లేస్ యూ లివ్, ద హోటల్ యూ టేక్, ద రెస్టారెంట్ యూ గో టు, ఇవన్నీ మ్యాటర్స్ అలాట్. The gym you go to, the clothes you wear, the footwear, the bag, the watch, anything is a super expensive. And on top of it, when you're being valued very less, andi, it hurts. Manaki value ఇవ్వనప్పుడు, అరే ఇంతేనా, ఇంత చేశాం కదా, ఇంత కష్టపడ్డాం కదా అని. అయితే కమర్షియల్ గా తగ్గాలి, లేకపోతే సెల్ఫ్ రెస్పెక్ట్ వైజ్ తగ్గాలి.
కొన్ని సార్లు మంచి రోల్ వస్తుంది, అప్పుడు సార్ మీరు ఏం ఇవ్వకపోయినా పర్లేదు సార్, ఇంత ఇచ్చి నా పరువు తీసే కన్నా లేకపోతే మా వాల్యూ పడిపోయే కన్నా నేను ఐ వాంట్ టు డూ దిస్ ఫర్ ఫ్రీ, ఐ వాంట్ టు డూ దిస్ మూవీ. అలా చేసిన ఉన్నాయి, చెప్పినవి ఉన్నాయి, కానీ ఎంతో కొంత చేసేమండి అని చెప్తారు, బట్ అలా చెప్పినవి అయితే ఉన్నాయి ఖచ్చితంగా, చేసినా కూడా ఉన్నాయి యాక్చువల్లీ. కానీ ఈదర్ ద స్టోరీ షుడ్ బి వెరీ నైస్ కదా, దీని వల్ల ఓకే నాకు బెనిఫిట్ అవుతుంది. కొన్ని సార్లు మన కోసమే కొంతమంది రాస్తారండి స్క్రిప్ట్, మన పైన చాలా రెస్పెక్ట్ ఇస్తారు, వాళ్ళ కోసం ఫ్రీగా చేసినా తప్పులేదు. 4 days పోతున్నాయి, 5 days పోతున్నాయి అన్నా తప్పులేదు. మనకంత రెస్పెక్ట్ ఇచ్చి, మనకంత వాల్యూ ఇచ్చి, మనకంత బాగా చూసుకొని మీరు చేస్తే బాగుంటుంది అని కన్సిడర్ చేసిన వాళ్ళకి ఇప్పటికీ కూడా కమర్షియల్ గా అందరికీ అది అంటే జనరల్ గా నేను సినిమాల్లో చూస్తున్నప్పుడు ఈ హీరోకి 10 crores ఇస్తారంట, హీరోయిన్ కి 20 crores రావచ్చు ఇలా అనుకునేదాన్ని. బట్ ద సినిమా వరల్డ్ ఇస్ టోటలీ డిఫరెంట్. అసలు దివి గారి ఫస్ట్ పేమెంట్ ఎంత, హైయెస్ట్ రెమ్యునరేషన్ ఎంత? రెమ్యునరేషన్ పోనీ ఫస్ట్ ది చెప్పండి. నేను మోడలింగ్ చేసేటప్పుడు మై ఫస్ట్ రెమ్యునరేషన్ వాస్ 5,000. ఓకే. 8,000. ఓకే. 25, 1 lakh. ఇంకా అలా పెరిగింది. బట్ సో అలా పెరుగుతాయి. That's how it is. Sometimes you do for free also. Sometimes you do for charity. Sometimes you do for friends. Sometimes you do for like చెప్పినట్టు. బట్ మనం పెరుగుతున్న కొద్దీ మన వాల్యూ మళ్ళీ పాత కాలంలో పడేసినప్పుడే కొంచెం బాధేస్తుంది. బట్ కొన్ని సార్లు తప్పదు. రవితేజ గారికి హీరోయిన్ ఆఫర్ రావటం మిస్ అవటం నిజమేనా? రవితేజ గారి సినిమాలో 3 leads అండి, అందులో వన్ ఆఫ్ ద లీడ్ గా వచ్చింది. ఏ మూవీ అండి ఇది? చెప్పను. ఓకే. సో రవితేజ గారి పక్కన అంటే నాకు అది నా లైఫ్ అండి, నా లైఫ్. నాకు ఇంకా గుర్తు, నేను ఇలా ముందు నాకు ఆపర్చునిటీస్ రాని టైంలో నేను బెడ్ కి ఇలా పడుకొని దిండి ఇలా పెట్టుకొని ముక్కి ఏడ్చేదాన్ని. అది మా మమ్మీ డాడీ కూడా తెలిసేది కాదు. అంటే సౌండ్ రాకుండా బయటికి వస్తే ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే ఏం చెప్పాలో తెలియక, ఆపర్చునిటీస్ రావట్లేదు, అబ్బా ఇంత సీరియస్ అనుకుంటారో మరి ఎలా అనుకుంటారో తెలీదు. సేమ్ అదే బెడ్ లో అవే దిండులతో నేను కుక్కుకొని రవితేజ గారి మూవీ వచ్చిందన్న ఆనందంలో ఒక స్పీచ్ నా మైండ్ లో రెడీ చేసుకున్నా. ఇలా మాట్లాడదాం, ఆడియో లాంచ్ లో ఇలా మాట్లాడదాం, నేను ఇలా మాట్లాడాలి, నేను హ్యాపీనెస్ తో, ఊరికే కాదు హ్యాపీనెస్ తో స్టేజ్ మీద చాలా మంది ఉంటారు, అసలే నాకు మాట్లాడడం రాదు, నేను వణుకుతాను, ఇంతమంది ముందు మాట్లాడాలంటే సినిమా స్టార్ట్ అవ్వక ముందు నుంచే నేను స్పీచ్ రెడీ చేసుకోవాలి, అసలే నా పిచ్చిదాన్ని అని ఒక ఫీలింగ్ లో నేను స్పీచ్ మైండ్ లో రెడీ చేసుకున్న. రాత్రి పడుకొని హ్యాపీనెస్ లో ఒక్క ఛాన్స్ ఇచ్చారు రవితేజ గారు, మీలాగే మీరు చేసినట్టే ఐ ట్రైడ్, నా కెరియర్ మీ వల్ల స్టార్ట్ అవుతుంది, ఈ స్టైల్లో నేను అనుకుంటున్న కొద్దీ నాకు కళ్ళలు అలా తిరుగుతా ఉన్నాయి, ఇలా బెడ్ మీద పడుకొని అలా ఆలోచిస్తూ అలా వాటర్ వస్తా ఉన్నాయి నా కళ్ళలో నుంచి. అలా నేను స్పీచ్ రెడీ చేసుకున్నా. అది ఊరికే కాదు, నాకు ఆ మూవీ నుంచి కాల్ వచ్చింది, అమ్మ నువ్వు ఫిక్స్, నువ్వు చేస్తున్నావు ఆల్రెడీ, బ్యాక్ ఎండ్ లో ఫిక్స్ అయిపోయింది, మీరు ఓపెన్ అవ్వద్దు, మీ కాల్ వస్తుంది. కాల్ రాదే, నేను స్పీచ్ కూడా రెడీ చేసుకున్న, కాల్ రాలేదు. నేను చాలా హర్ట్ అయ్యా, చాలా. దానికి ఆ సినిమా కోసం నేను లుక్ టెస్ట్ చేశాను, ఆఫీస్కి వెళ్ళి 2 సార్లు లుక్ టెస్ట్లు చేశాను, నా పర్సనల్ గా 3 లుక్ టెస్ట్లు చేసి డైరెక్టర్ పంపించాను. సార్ ఇది చూడండి, ఇలా చూడండి, నేను ఇలా చేస్తాను. రవితేజ గారు పక్కన నాకు ఆపర్చునిటీ అంటే నాకు నాట్ ఏ నార్మల్ విషయం అండి. అంటే ఆ రేంజ్ లో ఎవరున్నా సరే నాకు నా కెరియర్ సెట్ అయిపోతుంది. అందరు కొత్త అమ్మాయిలు తీసుకుంటున్నారు కదా, నన్ను కూడా తీసుకుంటే బాగుంటుందని నేను అనుకోవడంలో తప్పేం లేదు. తీసేసుకున్నారు అనుకున్నాను, జరగలేదు. ఇట్స్ వెరీ హార్ష్ రియాలిటీ అంతే. కొన్ని స్పెషల్ సాంగ్స్ చేశారు. అవును, వాటి వల్ల ట్రోల్స్ కూడా ఫేస్ చేసినట్టు ఉన్నారు. దేని వల్ల అసలు, అంటే ఈ లుక్స్ కి దానికి అసలు కంప్లీట్ డిఫరెన్స్. సాంగ్ వైరల్ అయింది, సాంగ్ 7.3M వ్యూస్ ఏమో ఉన్నాయి, నేను మార్నింగ్ కూడా చూసాను కొన్ని సాంగ్స్ కి.
ఆ కామెంట్స్ ని ఎలా తీసుకున్నారు? ఫోక్ సాంగ్ అది నాకు మొదటిసారి ఓకే. ఫోక్ సాంగ్ చెయ్యాలని అనుకున్నారు నాతో. ఇంకా ఏంటంటే ఒక హైదరాబాద్ అమ్మాయి ఫోక్ సాంగ్ ప్రాపర్ గా సెట్ అవుతుందని తీసుకున్నారు నన్ను. ఆ సాంగ్ చేసిన తర్వాత అంటే నాకు అందరిలాగే డాన్స్ శేఖర్ మాస్టర్ డాన్స్ నాకు కొత్తే. శేఖర్ మాస్టర్ మామూలుగా కాదు, ఒక్కొక్కరిని అలాగా బెండ్ తీస్తాడనమాట. సో అలాగా శేఖర్ మాస్టర్ చాలా బాగా చేయించారు. అంటే ఆయనతో నేను హీస్ కొరియోగ్రఫీలో నేను డాన్స్ చేయడం అనేది ఫర్ మీ ఇట్స్ లైక్ బిగ్ థింగ్. అండ్ సాంగ్ అయిపోయిన తర్వాత బాగుంది. యాక్చువల్లీ ఈ సాంగ్ కి చాలా ఖర్చు పెట్టారు నివృత్తి వైబ్స్ అని. అండ్ కమెంట్స్ చాలా బ్యాడ్ గా, చాలా టూ మచ్ గా, 3000 కమెంట్స్ అన్ని బ్యాడే. ఇది నేను కమెంట్స్ వచ్చిన తర్వాత కొత్త కాబట్టి అప్పుడు మనం చూసుకుంటాం కదా, ఈ డాన్స్ ఏంటి, ఈ అమ్మాయి ఎవరు, అమ్మాయినా, అమ్మాయిలా లేదు, డాన్స్ లా లేదు, శేఖర్ మాస్టర్ ఏంటి ఇలా చెప్పాడు అలా చెప్పాడు. బేసికలీ ఎవరైనా ఎదుగుతుంటే అవతల వాళ్ళు చూడలేరు, వీళ్ళు నార్మల్ వాళ్ళు కదా, వీళ్ళు ఎదగకూడదు, వీళ్ళు ఇక్కడే ఉండాలి. అయితే మాటలతో చంపేస్తారు. నిజంగా బాగాలేకపోయినా మన ఇంట్లో ఫ్యామిలీ మనం ఏదైనా కర్రీ చేస్తే బానే ఉందని తినేస్తే అయిపోయింది. బాలేదు, ఇది బాలేదు, అది బాలేదు. జనాలకి ఏంటంటే చాలా ఖాళీగా ఎక్కడో ఏదో పని చేస్తూ టైం పాస్ కి పక్కన ఏమైనా హర్ట్ చేస్తే చాలా హ్యాపీనెస్ వస్తుంది. అండ్ మోర్ ఓవర్ వాళ్ళెవరో ఎక్కడో నుంచి ఏదో హర్ట్ చేసే డైలాగ్ వేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హార్ట్ కి తీసుకోకూడదు. బట్ నాకు కొత్త కాబట్టి 3000 నెగిటివ్ కామెంట్స్ ఏంటి, ఇదేంటి అదేంటి అని నేను అనుకున్నా. ఫర్ మీ ఇట్స్ ఫస్ట్ టైం. ఇదేంట్రా బాబు, నేను చాలా కష్టం, నాకు తెలిసి దాని పడి నీ పెయిన్స్ వస్తాయి. టాల్గా ఉన్న అమ్మాయిలు కొంచెం బెండ్ అయి చేస్తే కొంచెం నీ పెయిన్స్ వస్తాయి అన్నమాట. బట్ ఆ సాంగ్ నన్ను ఈ ట్రైనింగ్ ఫస్ట్ కామెంట్స్ ని ఎప్పుడు పట్టించుకోకూడదు. ఒకడు ఎదుగుతున్నాడంటే ఇంకొకళ్ళు ఖచ్చితంగా వాళ్ళని పుట్ డౌన్ చేయడానికి దే విల్ పుట్ యూ టు అన్ ఇన్సెక్యూర్ పాయింట్ అండ్ దే విల్ టెల్ యూ హండ్రెడ్స్ ఆఫ్ థింగ్స్. ఇప్పుడు నేనంటే ఇష్టం లేని వాళ్ళకి ఇంకొకళ్ళంటే ఇష్టం ఉండొచ్చు. వాళ్ళతో కంపేర్ చేస్తూ వాళ్ళు ఇంకో హర్ట్ చేస్తూనే ఉంటారు. సో దట్ ఈస్ దస్ హ్యూమన్ మెంటాలిటీ అండ్ ఇట్స్ అప్ టు అస్ టు టేక్ ఇట్ టు హార్ట్ ఆర్ నాట్. అది నాకు ట్రైనింగ్ ఇచ్చిందన్నమాట, కమెంట్స్ ని లైట్ తీసుకోవాలి అని.